బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ విధించిన పన్నుల గురించి తెలియజేసే గ్రంథం ఏది? ఆన్సర్ ఫిరోజ్ షాహీ. ఫిరోజ్ షా తుగ్లక్ ప్రవేశపెట్టిన నాణేలు ఏవి? ఆన్సర్ ఆదా మరియు బిక్. ఢిల్లీలో లోటస్ ఆకారంలో ఉన్న కట్టడాలను నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి చేర్చిన అశోకుని స్తంభాలు ఏవి? ఆన్సర్ ఖిజీరాబాద్, తోప్రా మరియు మీరట్ స్తంభాలు. పిడుగుపాటు వలన ధ్వంసమైన కుతుబ్ మినార్కు మరమ్మతులు చేయించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఢిల్లీలో తాన్ గరియాల్ అనే కాలమాన యంత్రాన్ని స్వయంగా రూపొందించి ప్రతిష్ఠించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. పేద బాలికల వివాహాల కోసం ఫిరోజ్ షా తుగ్లక్ నెలకొల్పిన శాఖ ఏది? ఆన్సర్ దివాన్-ఈ-ఖైరత్. ఢిల్లీలో ఫిరోజ్ షా తుగ్లక్ తెరిపించిన ఉచిత వైద్యశాల ఏది? ఆన్సర్ దారుల్ షిఫా. వృద్ధులకు భృతి కల్పించడానికి ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖ ఏది? ఆన్సర్ దివానీ-ఈ-ఇస్తిహక్. ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించిన మంత్రి మండలి ఏది? ఆన్సర్ మజ్లిస్-ఈ-ఖలాఫత్. బానిసల కోసం ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పరచిన శాఖ ఏది? ఆన్సర్ దివాన్-ఈ-బందెగామి. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ జియావుద్దీన్ బదౌని. తారిక్-ఈ-ఫిరోజ్ షాహీ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ జియావుద్దీన్ బదౌని. ఫత్వా-ఈ-జహందరీ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ జియావుద్దీన్ బదౌని. ఖలీఫా నుండి 2 సార్లు మన్సూర్ పొందిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ రైతు బాంధవుడు మరియు ఉద్యానవనాల రాజు. తుగ్లక్ వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ మహమ్మద్. క్రీస్తు శకం 1398లో నాసిరుద్దీన్ మహమ్మద్ కాలంలో భారతదేశంపై దండెత్తి ఢిల్లీని దోచుకున్నది ఎవరు? ఆన్సర్ మంగోల్ సమర్కండ్ పాలకుడైన తైమూర్. తైమూర్ జన్మస్థలం ఏది? ఆన్సర్ ట్రాన్సాక్సియానా. తైమూర్ ఏ తెగకు చెందినవాడు? ఆన్సర్ తురుష్క వంశంలోని బర్లాస్ తెగకు చెందినవాడు. తైమూర్ తల్లి ఏ వంశానికి చెందినది? ఆన్సర్ మంగోలు చంగీజ్ ఖాన్ వంశానికి చెందినది. నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ మరణం తరువాత ఢిల్లీ ఎవరి వశమైంది? ఆన్సర్ ఖిజిర్ ఖాన్ సయ్యద్. క్రీస్తు శకం 1414లో సయ్యద్ వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఖిజిర్ ఖాన్ సయ్యద్. భారత్లో తైమూర్ ప్రతినిధిగా పరిపాలించినది ఎవరు? ఆన్సర్ ఖిజిర్ ఖాన్ సయ్యద్. సయ్యద్ ఖిజిర్ ఖాన్ యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ రాయల్-ఈ-అలా మరియు మన్సద్-ఈ-ఆలీ. సయ్యద్లలో సమర్థవంతమైన పాలకుడు ఎవరు? ఆన్సర్ సయ్యద్ ముబారక్ షా. ముబారక్ షా ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ యహ్యా బిన్ అహ్మద్ సర్హిందీ. తారిక్-ఏ-ముబారక్ షాహీ అనే రచన ఎవరిది? ఆన్సర్ యహ్యా బిన్ అహ్మద్ సర్హిందీ. సయ్యద్ ముబారక్ షా తరువాతి పాలకుడు ఎవరు? ఆన్సర్ సయ్యద్ మహమ్మద్ షా. సయ్యద్ వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్ సయ్యద్ అల్లావుద్దీన్ ఆలం షా. అల్లావుద్దీన్ ఆలం షా కాలంలో లాహోర్ గవర్నర్గా పరిపాలించినది ఎవరు? ఆన్సర్ బహులాల్ లోడి. ఢిల్లీని పాలించిన చిట్ట చివరి 5వ రాజవంశం ఏది? ఆన్సర్ లోడి వంశం. లోడి వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ బహులాల్ లోడి.
ఢిల్లీని పాలించిన మొట్టమొదటి ఆఫ్ఘన్ వంశం ఏది? ఆన్సర్ లోడీ వంశం. ఢిల్లీని ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ ఎవరు? ఆన్సర్ బహులాల్ లోడీ. బహులాల్ లోడీ ఆస్థానంలో గల కవి ఎవరు? ఆన్సర్ అహ్మద్ యాద్గార్. తారిక్-ఈ సుల్తాన్ ఆఫ్ఘానా అనే రచన ఎవరిది? ఆన్సర్ అహ్మద్ యాద్గార్. బహులాల్ లోడీ తరువాతి పాలకుడు ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడీ. సికిందర్ లోడీ అసలు పేరు ఏమిటి? ఆన్సర్ నిజాం ఖాన్ లేదా నిజాం షా. లోడీ వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడీ. క్రీస్తు శకం 1504లో యమునా నది ఒడ్డున ఆగ్రా పట్టణాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడీ. క్రీస్తు శకం 1506లో రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడీ. గుత్తఖా అనే రచన ఎవరిది? ఆన్సర్ సికిందర్ లోడీ. సికిందర్ లోడీ యొక్క కలం పేరు ఏమిటి? ఆన్సర్ గుల్రుక్ ఆఫ్ నాంద్ పుమే. సికిందర్ లోడీ యొక్క ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ మియాన్ బువా. తిబ్బీ సికిందరి అనే పర్షియన్ వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ మియాన్ బువా. సికిందర్ లోడీ తరువాతి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఇబ్రహీం ఖాన్ లోడీ. లోడీ వంశంలో చివరి వాడు ఎవరు? ఆన్సర్ ఇబ్రహీం ఖాన్ లోడీ. ఇబ్రహీం లోడీ యొక్క ఆస్థాన కవులు ఎవరు? ఆన్సర్ ఖాజీ షిహబుద్దీన్, ముగిన్ హన్సలి, జాహిద్ దహల్వి, మైలానా హసన్ నష్కి మరియు నూరుల్ నుక్. ఖాజీ షిహబుద్దీన్ రచనలు ఏవి? ఆన్సర్ హవాషీ కుఫియా ఇర్షబ్ మరియు బద్వుల్ బియాన్. రాణా సంగ్రామ సింగ్ చేతిలో ఓడిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీ పాలనా కాలంలో పంజాబ్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ దౌలత్ ఖాన్ లోడీ. భారతదేశంపైకి దండెత్తి రావాల్సిందిగా బాబర్ను ఆహ్వానించినది ఎవరు? ఆన్సర్ దౌలత్ ఖాన్ లోడీ. తారిక్-ఈ ముబారక్ షాహీ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ మీర్ మహమ్మద్ మసూయ్ బకరీ. తారిక్-ఈ సింధు అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ యాహియా బిన్ అహ్మద్. తారిక్-ఐ-ఉల్-హింద్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆల్ బెరూనీ. అమీర్ ఖుస్రో అసలు పేరు ఏమిటి? ఆన్సర్ యామనుద్దీన్ హసన్. భారతదేశంలో సితార్, తబలాను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ అమీర్ ఖుస్రో. హిందుస్థాన్ షానామాగా ప్రసిద్ధి చెందిన గ్రంథం ఏది? ఆన్సర్ ఉస్ సలాతిన్. ఉస్ సలాతిన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి. ఇబన్ బటుటా అసలు పేరు ఏమిటి? ఆన్సర్ అబూ అబ్దుల్లా మహ్మద్ ఇబాన్ బటుటా. బేగరా అనే బిరుదు అందుకున్న గుజరాత్ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ షా. మహమ్మద్ షా యొక్క ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఉదయరాజా. బహమనీ వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ. బహమనీ రాజ్యం యొక్క మొదటి రాజధాని ఏది? ఆన్సర్ గుల్బర్గా. బహమనీ రాజ్యం యొక్క రెండవ రాజధాని ఏది? ఆన్సర్ బీదర్. హసన్ గంగు యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ జఫర్ ఖాన్ మరియు సికందర్ ఇసానీ. గుల్బర్గాకు అహసనాబాద్ అని పేరు పెట్టినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ హసన్ బహ్మనీ షా. హసన్ గంగు యొక్క సేనాధిపతులు ఎవరు? ఆన్సర్ సికిందర్ ఖాన్ మరియు గియాజుద్దీన్ కుతుబ్ ఉల్ ముల్క్. దౌలతాబాద్లో బహ్రమ్ ఖాన్ తిరుగుబాటును అణచివేసిన బహమనీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మొదటి మహమ్మద్ షా. మొదటి మహమ్మద్ షా యొక్క ప్రధాని ఎవరు? ఆన్సర్ సైఫుద్దీన్ గోరీ.
నషాయి ఉల్ ముల్క్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ సైఫుద్దీన్ గోరీ. భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన మొట్టమొదటి యుద్ధం ఏది? ఆన్సర్ ముద్గల్ యుద్ధం. దక్కన్ వాస్తు నిర్మాణ శైలి ఎవరి పాలనా కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ మొదటి మహమ్మద్ షా. రెండవ అరిస్టాటిల్ అనే బిరుదు గల బహమనీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ రెండవ మహమ్మద్ షా. రెండవ మహమ్మద్ షా యొక్క ఆస్థాన పారసీక కవి ఎవరు? ఆన్సర్ హఫీజ్. బహమనీ వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా బహమనీ. ఫిరోజ్ షా బహమనీ యొక్క గురువు ఎవరు? ఆన్సర్ సూఫీ సన్యాసి యసుదెరాజ్. ఖగోళ పరిశోధనకై దౌలతాబాద్లో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా బెహమనీ. భీమా నది ఒడ్డున ఫిరోజాబాద్ అనే నగరాన్ని నిర్మించిన బహమనీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా బహమనీ. హిందువులను ఉన్నత ఉద్యోగాలలో నియమించిన బహమనీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా బహమనీ. బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చినది ఎవరు? ఆన్సర్ మొదటి అహ్మద్ షా. మొదటి అహ్మద్ షా యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ వలి లేదా ఋషి. మొదటి అహ్మద్ షా యొక్క ప్రధాని ఎవరు? ఆన్సర్ కలఫ్ హసన్. బీదర్లో తలీంను ఏర్పాటు చేసిన బహమనీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మొదటి అహ్మద్ షా. బహ్మన్ నామా అనే పేరుతో బహమనీ వంశ చరిత్రను రచించినది ఎవరు? ఆన్సర్ అజరీ. ఎవరి పాలనా కాలంలో ఇటలీ యాత్రికుడు నికోలా కాంటి భారతదేశాన్ని సందర్శించాడు? ఆన్సర్ రెండవ అల్లావుద్దీన్ అహ్మద్ షా కాలంలో. విదేశీ సర్దార్ అయిన ఖ్వాజా మహమ్మద్ గవాన్ను బీజాపూర్ పాలకుడిగా నియమించిన బహమనీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ హుమాయూన్. అల్లావుద్దీన్ హుమాయూన్ యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ జాలిం మరియు ప్రాచ్య దేశాల నీరో. అల్లావుద్దీన్ హుమాయూన్ మహమ్మద్ గవాన్కు ప్రదానం చేసిన బిరుదు ఏమిటి? ఆన్సర్ మాలిక్ ఈ తజ్జూర్ అనగా వర్తకుల రారాజు. ఖ్వాజా ఈ జహాన్ అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ మహమ్మద్ గవాన్. మహమ్మద్ గవాన్ యొక్క రచనలు ఏవి? ఆన్సర్ రియాజుల్ ఇన్షా మరియు మన్జూరుల్ ఇన్షా. క్రీస్తు శకం 1481లో మహమ్మద్ గవాన్ను ఉరి తీయించినది ఎవరు? ఆన్సర్ మూడవ మహమ్మద్ షా. మూడవ మహమ్మద్ షా ఆస్థానాన్ని సందర్శించిన రష్యా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ అతాన్ షియాన్. మూడవ మహమ్మద్ షా యొక్క కుమారుడు ఎవరు? ఆన్సర్ షిహబుద్దీన్ మహమ్మద్. షిహబుద్దీన్ మహమ్మద్ యొక్క ప్రధాని ఎవరు? ఆన్సర్ కాసిం బరీద్. బహమనీ సుల్తానులలో చివరివాడు ఎవరు? ఆన్సర్ కరీముల్లా షా. రాక్షస తంగడి యుద్ధం నాటి బీరార్ పాలకుడు ఎవరు? ఆన్సర్ బుర్హాన్ ఇమాద్ షా. క్రీస్తు శకం 1574లో బీరార్ను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసినది ఎవరు? ఆన్సర్ మొఘల్ చక్రవర్తి అక్బర్.